ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రం. తీవ్రమైనటువంటి నరఘోష ఉందండి మా పైన. మమ్మల్ని చూసి ఏడ్చే వాళ్ళ సంఖ్య అంతకంతకే పెరుగుతూ ఉంది. దీని నుంచి ఎలా బయటపడాలో మాకు తెలియనటువంటి, అంటే రకరకాల విధి విధానాల్ని పాటిస్తూ ఉన్నాం, ఈ దిష్టిలు తీసుకోవడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ మార్పు లేదండి, ఏడ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది అని చెప్తూనే ఉంటారు, వింటూనే ఉంటాం కదండి. సర్వసాధారణమైనటువంటి సమస్య ఇది. మరి దీని నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఏమైనా పవర్ఫుల్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా చెప్తారా మన వాళ్ళు? తప్పకుండా 100%. నరఘోష, నరదృష్టి అనేటువంటిది దీనికి అధిపతి శనైశ్వరుడు, ఎవరో కాదు. కనుక శనైశ్వరుని ప్రీత్యర్థం, శనైశ్వరుని ఆగ్రహానికి సంబంధించి, శనైశ్వరుని ప్రీత్యర్థం నువ్వులను దానం చేస్తున్నాము, నువ్వుల నూనెతో అభిషేకం చేస్తున్నాము. మరి శనైశ్వరుని యొక్క ఆగ్రహము ఆగమనం అంటే శనైశ్వరుడు మనపై ఆగ్రహించకుండా ఉండాలి అనేటువంటిది కూడా మనం చేయాలి కదా. ఇప్పుడు మంచి కావాలి అని చెప్పి నల్ల నువ్వులను దానం చేస్తున్నాము, అభిషేకం చేస్తున్నాము. మరి అసలు తనకు సంబంధించిన ఎనర్జీ ఇదేనా? మరి ఇంకెట్లా వస్తుంది ఎనర్జీ? తన దగ్గర నుండి మనం ఎట్లా ఫామ్ చేసుకోవాలి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ సందర్భాలలో సోమవారం రోజు నలుపు వస్త్రాలను అవాయిడ్ చేస్తూ, అదేవిధంగా ప్రతి శనివారము ఎక్కువగా మాట్లాడకుండా, నాన్ వెజ్ తినకుండా, మత్తు పదార్థాలకు దూరం ఉంటూ, తరచూ కూడా గొడవ పడడం, అంటే కొందరికి మాటలు చేతకావు, డైరెక్టు అంటే అరవడమో లేదా కొట్టడమో, అంటే ఇప్పుడు ఒకరొక మాట అన్నారు అనుకుందాం, అదేమిటి అనేటువంటిది, దేనికి అనాల్సి వచ్చింది అనేటువంటిది కూర్చొని మాట్లాడితే సరిపోతుంది. అరిచేసి గోల చేసేసి, అంటే తప్పు చేసి తప్పించుకునేటువంటి పరిస్థితులు ఉంటుంది. ఇప్పుడు ధర్మో రక్షిత రక్షక, ధర్మాన్ని మనం కాపాడుతున్నప్పుడు మనకెందుకు అరవాల్సిన పని లేదు, మెల్లగా మాట్లాడితే సరిపోతుంది. ఎదుటివారు అరుస్తున్నాడు అంటే వాడు తప్పు చేశాడు, తప్పు చేసి కూడా వాడు అరుస్తున్నాడు అంటే శనైశ్వరుని యొక్క విపరీతమైనటువంటి ఆగ్రహానికి గురవుతాడు ఇలాంటి వారు. ఇక మనం మంచిగా ఉండాలి అని చెప్పి మనతో మాట్లాడి మళ్ళీ అటు వెళ్ళి, వీడారా వీడు ఎప్పుడు కొలాప్స్ అవుతారో నేను చూస్తా, వీడు ఆగట్లేదు, వీడు అసలు ఈ మధ్యలో వీని పోకడలు ఎక్కువైనవి అనేటువంటి మాటలు మనకెందుకు మాట్లాడడం? కాబట్టి ఈ విషయంలో నేను ఏం చెప్తాను అంటే, సమయము అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ సమయము అంటే ఓపిక ఉంటుంది, సమయం ఉంటుంది. ఓపిక పట్టే అంతసేపు ఓపిక పట్టి సమయం వచ్చినప్పుడు మాట్లాడండి. మాట్లాడకుండా ఉన్నా తప్పే. ఇప్పుడు ఇందులో మనకు ఎంత ఓపికగా ఉంటామో అంత టాప్ పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, అది గమనించుకోండి. అదేవిధంగా శనైశ్వరునికి ఇంకా ఏమిటి అంటే 2 వీలర్స్ 4 వీలర్స్ జనాలవి మీ దగ్గర లేవు. ప్రతిసారి ఎవరినో ఒక గంట సేపు బండి లేదా ఒక ఊరికి వెళ్ళొస్తా 2 వీలర్ ఇవ్వండి అని ఈ జనాల వెహికల్ను మీరు తీసుకొని అందులో పెట్రోల్ పోసుకొని వారి వాహనాన్ని మీరు యూజ్ చేయడము మీకు ఇబ్బంది, ఖచ్చితంగా ఇబ్బంది. అట్లా తీసుకోవద్దా? తీసుకోవద్దు. అడుగుతూ ఉంటారుగా, ఏదో ఒక్కసారి 2 సార్లు ఊరికి అదే పని ఉంటారు కొందరు, ఖచ్చితంగా ఉంటారు. మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ వెహికల్ ఉన్నప్పటికీ కూడా కొందరు నాది బైక్, నీది స్కూటీ, నీపై సామాన్ తీసుకొని రావచ్చు, ఈజీగా ఉంటుంది అని అడగడం కానీ, మా మిస్సెస్ కొంచెము దాని మీద కూర్చోడానికి ఇబ్బంది అవుతుంది, దీని మీద కూర్చుంటాను కానీ. నేను అనేది ఏంటంటే కొన్ని మనం చేయకూడదు, ఇవాళ రేపు లైట్ చేయకూడదు, ఇవాళ రేపు లైట్ అనుకుంటారు. ఇంకా ఇల్లాలు స్నానం చేసి చక్కగా దేవాలయానికి వెళ్ళాలి అని చెప్పి రెడీ అవుతుంది. దేవాలయం దూరంలో ఉంది, భర్తకు పాపం ఆఫీసే దేవాలయం అనుకుందాం.
పొద్దున్నే లేచాడు, లేపి నన్ను ఇక్కడ దించిరాపు అంటుంది. ఆ బైక్ మీద తన ముందుకు ఈమె కాస్త వెనక్కి తగలకుండా కూర్చొని స్నానం చేయకుండా అట్లనే అతను గుడి ముంగడ దించి వెళ్ళిపోతాడు. ఒకటే బండి చూసారా మీద ఏంటి ప్రయాణం. ఇట్లాంటివి? చెప్తున్నా ఆ, విషయం. చూసారా? అంటే అనిపిస్తుంది నాకు నిజంగా. ఇప్పుడు కొన్ని మనం చేయరాని పనులు, ఇప్పుడు ఒక స్నానాది కార్యక్రమాలు అయినవి, ఎంతో శుచి శుభ్రతతో ఉంటాం. స్నానం చేసిన తర్వాత బెడ్ ముట్టుకోవాలన్నా కూడా మనసుకు రాదు. అవును. బెడ్ మీద ఏమైనా వస్తువు ఉంది అన్న ఏదైనా అంట్లు ముట్లు కానీ ఏదో చెయ్యం. నేరుగా స్నానం చేసిన తర్వాత ఎవరికైనా పూజా గదికి వెళ్ళాలి అనిపిస్తుంది, లేదా చక్కటి వస్త్రాలను ధరించి దేవాలయానికి వెళ్ళాలనిపిస్తుంది. ఇట్లాంటి పనులను చేసుకోవాలి. ఏదైతే ధర్మబద్ధమైన పనులు ఇవన్నీ నేను చెప్పేటివి. ఇప్పుడు స్నానం కాకముందు భార్యను అక్కడ దించేసి రావడము, ఇది అధర్మం. ఇది సో ఇలాంటివి చేయడం మూలకంగా శనైశ్వరుని యొక్క ఆగ్రహానికి గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సరే, ఏది ఏమైనా ఇంకొక విషయం చెప్పదలుచుకున్న, హోటల్ యజమానులు కానీ ప్రైవేట్ కానీ, అంటే పెద్ద పెద్ద హోటల్స్ కానీ చిన్న చిన్న హోటల్స్ కానీ టీ స్టాల్ దగ్గర వారికి చెప్తున్నాను. ఇదేదో సినిమా వచ్చేది మొన్న, వదలాడు సినిమా. ఆ టీ అదేదో మన తాగేసి ఆ వేడి నీళ్ళలో వేసేసి కడగకుండా టీ పోసేసి ఇచ్చేస్తూ ఉంటారు అని చెప్పి తను ఏదో మాట్లాడిన ఫుడ్ లైక్. అంటే మనము చూస్తున్నాం, ఈ ఫ్రిడ్జ్లో పెట్టి ఈ ఫుడ్స్ పెట్టడము ఇవన్నీ. దీనికి అధిపతి శని రాహువు. మీరు ఎవరైతే ఇట్లా చేస్తారో దానికి సంబంధించి ఖచ్చితంగా అదే. దీనివల్ల ఇప్పుడు శనైశ్వరుడు అంటేనే వాస్తవానికి ఇనుము, వంట, ఇదంతా ఒక పార్టే. రాహు అన్న అదే కుళ్ళిపోయినటువంటి వస్తువులకు రాహు అధిపతి. మీరు ఇది ఇంపాక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఫుడ్ ఇన్స్పెక్టర్ అంటే గవర్నమెంట్ అంటే ఏమిటి? సూర్యుడు శని ఇద్దరు వస్తారు. సో మీ జాతకంలో శని పీరియడ్ కానీ శని నీచబడ్డా, శనికి సంబంధించిన పీరియడ్ వచ్చినా వచ్చేస్తాడు, చూస్తాడు, దొరికిపోతావు. నువ్వు ఇవాళ దాన్ని కప్పిపుచ్చి చేస్తావు అధర్మం. సో ఇలాంటివి చేస్తే శనైశ్వరుని యొక్క ఆగ్రహానికి గురవుతారు. మరి ఇవన్నీ చేస్తూ మేము కుళ్ళిపోయిన వస్తువులను పెడతాం, ఏమన్నా రెమెడీ చెప్పండి సార్ అంటే కష్టం. మార్చుకుంటే ఏమైనా రెమెడీస్ పనిచేస్తాయి, మార్చుకుంటే ఏమైనా ఉన్నాయి రెమెడీస్? మరి తప్పకుండా నలుపు రంగు దారం తీసుకోవాలి. నలుపు రంగు దారము, అద్భుతమైనటువంటి నలుపు రంగు దారాన్ని తీసుకొని దాన్ని ఒక సుమారుగా 8 పోగులుగా చేసుకోండి. 8 పోగులుగా చేసుకొని దానికి ఒక సూది లైక్ దానికి పెట్టేసుకొని చక్కగా కూడా ఒక 4 మిరపకాయలను, పచ్చిమిర్చీలను కూర్చోండి, లేదా దానికి దారంతో అల్లుకోండి 4 మిరపకాయలను. 4 మిరపకాయలను అల్లిన తర్వాత ఒక చక్కటి నిమ్మకాయ, పసుపు రంగులో ఉండేటువంటి నిమ్మకాయ తీసుకొని దానికి చక్కగా కూడా గంధము కుంకుమ బొట్టు పెట్టి దాన్ని కూడా ఆ యొక్క సూదికి గుచ్చి ఆ నిమ్మకాయ దగ్గరికి తీసుకుంటండి. దీనిపైన మళ్ళీ ఒక 3 నిమ్మకాయలను పెట్టండి. మొత్తం 7 మిరపకాయలు, మధ్యలో ఒక నిమ్మకాయ, కింద 4 ఉండాలి, మధ్యలో నిమ్మకాయ ఉండాలి, పైన 3 ఉండాలి. దీనిని చక్కగా మీ యొక్క ఇంటి ముందు వేలాడదీయండి, లేదా కిరాణం షాపు, హోటలు దాని ముందు వేలాడదీయండి. ఇది ప్రతి శనివారం మారుస్తూ ఉండండి. ఉదయం 5:30 నుండి 6:30 లోపు దీన్ని కట్టండి. దీని రిజల్ట్ ఎట్లా ఉంటుందో మీరే చూడండి. అదేవిధంగా ఒక నిమ్మకాయని కట్ చేసి పసుపు కుంకుమలో అద్ది, పసుపులో అద్దింది రైట్కు, కుంకుమలో అద్దింది లెఫ్ట్కు పెట్టండి మీ షాప్లో ఎంటర్ అయ్యేటువంటి క్రమంలో. ఇవి చేసినటువంటి వారికి అద్భుతమైనటువంటి వ్యాపారం సాగుతుంది, ఇంట్లో నెగిటివ్ ఇంపాక్ట్ పోతుంది, నర దృష్టి ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. చాలా చక్కగా వివరించారండి, కృతజ్ఞతలు. నమస్తే. మహాదేవ.